పీకింది ఏమన్నా ఉందా? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. అందరం తెలివి తక్కువ వల్ల నువ్వు ఒక్కడవే తెలివైనోడివి. ఇవాళ ఈ గుండెడు గురించి తేల్చాల్సిన లెక్కలు బొక్కలు చాలా ఉన్నాయి. వచ్చేద్దాం, అన్ని తేల్చేద్దాం, అన్ని క్లియర్ కట్ గా మాట్లాడేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ 8th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష. అంటే సోది లేకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇవాళ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. చాలా అంటే టీమ్స్ ఫస్ట్ అయితే టీమ్ సెలెక్షన్స్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు. అందరికీ ఫెయిర్ గానే టీమ్స్ అనేది డివైడ్ అయినాయి. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది జడ్జెస్ కూడా అయితే కొంచెం బాగానే ఉన్నారనమాట. సో ఎక్కడ కూడా ఫెయిర్ జరిగినట్టయితే నాకు అనిపించలేదు. నా ఒపీనియన్ అయితే నేను ఇవాళ తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే రివ్యూ మొత్తం కూడా నా ఒపీనియన్ ఏంటంటే తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ అడుగుతున్నాను మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అని. మీ ఒపీనియన్ కూడా నాకన్నా ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆపోజిట్ గా ఉంటే మాట్లాడండి. మీరు కూడా కామెంట్ చేస్తేనే కదా మనకి ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాల్సింది. సో అదే చెప్తున్నాను అనమాట. సో ఇక సోది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడాల్సింది ఈ హోల్ ఎపిసోడ్ లో మొత్తం హైలైట్ అయింది ఎవరంటే మర్యాద మనీష్. ఈయన హైలైట్ అయ్యారు అని ఎందుకంటున్నానంటే మొత్తం అంతా ఈయన గురించే ఉందనమాట. నేను ఆల్రెడీ చేశాను. ఈయన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాము, ఇది తెలివి కాదు అతి తెలివి అన్నప్పుడు ఒక బ్రో అయితే కామెంట్ చేశారు. చూడండి, ఇది ఓవర్ యాక్షన్ కాదు, అతను కంటెంట్ ఇస్తున్నాడు అనేసి అన్నారు. బ్రో మనం మాట్లాడుకుందాం, కంటెంట్ అయితే ఇస్తున్నాడు. ఎట్లా మనం అందరినీ పాయింట్ చేసుకోవడం అదొక కంటెంటా చెప్పండి? ఇప్పుడు అందరు కలిసి నేను తిడుతుంటే నువ్వు పడకుండా, నిన్ను అపోజ్ చేసుకోకుండా, నీది తప్పు అని మాట్లాడకుండా నేను కంటెంట్ ఇస్తున్నాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారుగా అని అనుకుంటే నీకు బాగుంటుందా చెప్పు? ఆయన కంటెంట్ ఇస్తున్నారు. కంటెంట్ ఏ విధంగా ఇవ్వాలి, ఆయన గేమ్ ఆడాలి, ఆయన ప్లాన్స్ ఏంటో చెప్పాలి. ఆయన మైండ్ గేమ్ చాలా బాగా ఆడతారు. సో ఆ మైండ్ గేమ్లో ఆయన సక్సెస్ అవ్వాలి. అంటే ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అబ్బా ఏమన్నా ఆడారా, అబ్బా ఏమన్నా థింక్ చేశారా అనేటట్టు ఉండాలి. కానీ ఈయన అతి తెలివి వాళ్ళ ఏంద్రా ఇట్టాడారు, ఓ దేవుడో ఏంద్రా నాయన వీడి గురించి అని మాత్రం అనుకోకూడదు. సో అదే బ్రో, కొంచెం నువ్వు కామెంట్ చేసే ముందు నువ్వు కూడా ఆలోచించు. సో ఆయన బాగా ఆడుతున్నారు, నేను ఆల్రెడీ చెప్పాను కూడా. ఈయనకైతే ఛాన్స్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. కానీ ఈయన అతి తెలివి వల్ల ఆయన గేమ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో మెయిన్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, టీంలో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు కదా. సో యాంటీ అయిపోయాడు అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే సో క్విజ్ గేమ్ లాగా పెట్టారనమాట. సో దానికైతే ఆల్టర్నేట్గా రావాలి అని చెప్పారు. సో మిగిలిన టీమ్స్ అయితే కొంతమంది ఉన్నారు కాబట్టి అందరికీ ఛాన్స్ ఇచ్చినట్టు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే మనీష్ టీంలో ఆల్టర్నేట్గా రావాలి అన్నారు కాబట్టే అతను వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పంపించినట్టు అనిపించింది. ఒకవేళ నువ్వు ఈ గేమ్ అంతా మీ ఇష్టం ఎవరైనా ఆడొచ్చు అంటే ఈ మర్యాద మనీషే మొత్తం ఆడేటట్టు ఉన్నాడు అనమాట. సో నేను ఆయన కొంచెం సపోర్ట్ చేశాను. ఎందుకంటే వెళ్ళిన పాయింట్స్లలో వెళ్ళిన 4 సార్లలో 1-2 వచ్చాయన్నమాట ఆయన వల్ల. అది ఆల్టర్నేట్ అయిపోయింది అనమాట టీంకి. అదేంటంటే టీం ఎప్పుడైనా కూడా గట్టిగా ఉండాలి. సో ఆయన గురించి ఆలోచించకుండా ఆయన గురించి ఏంటంటే మరీ ఓవర్ థింక్ చేసుకున్నాడు. నేనే తోపు, ఇక వీళ్ళెవరికి బ్రెయిన్ లేవు, నేనే బాగా ఆడతాను, ప్రతిదీ నేనే గెలుస్తాను కాబట్టి నేను వెళ్తే పాయింట్ వస్తుంది, టీం గెలుస్తుంది అన్న ఆలోచనలో వెళ్ళారు. ఆయన ఆలోచన బాగుంది, కానీ ఇతరుల గురించి కూడా ఆలోచించారు కదా. సో నేను ఒక్కడనే తెలివైనోడిని, నేను ఒక్కడిని పోతే చాలు టీం గెలుస్తుంది అనుకోకుండా, సో వీళ్ళల్లో కూడా ఎవరైనా ఉన్నారేమో, వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ వస్తే బాగుండు. ఆ టీం గెలవడం అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం అంటే జనాలకి ఎంత దగ్గర అవుతున్నాము, వీళ్ళలో ఎలాంటి టాలెంట్ ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఒక పరీక్ష అనమాట. సో ఇక్కడ ఈయన లీడర్ అయినప్పుడు అందరి గురించి ఆలోచించాలి. సో తనకు తాను సొంత డెసిషన్స్ తీసుకోకూడదు అనమాట. సో నాకైతే ఇదే అనిపించింది. సో అతను వెళ్ళాడు. సో వెళ్ళినప్పుడు 1-2 పాయింట్లు వచ్చాయేమో కానీ తన అతి తెలివి వల్ల చాలా కంగారు పడేది అనమాట. సో నాకేమనిపించింది అంటే వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చుంటే, సో వీళ్ళల్లో కూడా మేధావులు ఉంటారు, ఒకవేళ షైన్ అయ్యి ఉంటారు కదా. సో తనైతే శ్వేతను ఒకసారి పంపినప్పుడు తను చెప్పలేకపోయింది, మళ్ళీ తను కూడా రైజ్ చేసింది. అంటే నేను చెప్పలేదనేసి నేను తెలివైన దాన్ని కాదు అని నేను ఎట్లా చెప్తారంటే, అవునమ్మా నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు చాలా సింపుల్ క్వశ్చన్, నువ్వు ఆలోచించి చెప్తేనే నీకు ఇంకో ఛాన్స్ వస్తుంది. అక్కడ ఏంటంటే ఓన్లీ ఒక్కరికే ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే మిగిలిన దాంట్లో ఓన్లీ మనీష్ మాత్రమే తీసుకుంటున్నాడు. నీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకుండా ఆల్టర్నేట్గా వాయిస్ రైజ్ చేయడం నువ్వైతే కరెక్ట్ కాదు. నువ్వు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుంటే నేను సపోర్ట్ చేసేదాన్ని. పవన్ బాగా మాట్లాడారనమాట. సో నాకు ఇక్కడ అన్ఫేర్గా జరిగినట్టు అనిపించింది. నువ్వే ఒక టీం లీడర్ అయ్యి మా అందరినీ వెనకాలండి నడిపించాలి, కానీ అందరం తెలివి తక్కువ వల్ల నువ్వు ఒక్కడవే తెలివైనోడివి అన్నట్టు వెళ్ళిపోయావు అనేసి పవన్ చాలా బాగా మాట్లాడాడు. నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో నాకు కూడా ఇదే అనిపించింది. సో తనేంటంటే ఆలోచించాలి, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు బాగా ఆడతారు అనేసి ఆలోచించి పంపాలే. కానీ ఒకవేళ సరే ఆయన పోయాడు, నేనే తెలివైనోడిని వెళ్ళి ఏమన్నా పీకింది ఏమన్నా ఉందా? సో అలాగే రా వాయిస్ వస్తుంది, నాకైతే అంత కోపం వస్తుంది అనమాట. సో నువ్వు వెళ్ళినప్పుడు నీదేంటంటే అప్పుడు నువ్వు అనుకున్నావు నేనే తెలివైనోడిని, నాకన్నా ఎవరు తెలివైన లేరు, సో మా టీం గెలవాలంటే నేనే వెళ్ళాలి
చూపించాలి అని నీకు అనిపించింది. సో అనిపించినప్పుడు గెలిపించి చూపించాలి, అప్పుడే కదా నువ్వేంటనేది అందరికీ తెలిసేది. అలా కాకుండా ఓడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో మేమే కాదు, మీ టీమే ఆపోజిట్గా అయిపోయింది అనమాట. మీ టీంలో మీకే నువ్వు ఆపోజిట్ అయిపోతే అందరికీ ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అందరికీ కూడా నువ్వు నెగిటివ్ అయిపోతున్నావు బ్రో. నువ్వు కొంచెం చూసుకోవాలి, ఆడేటప్పుడు కొంచెం అతి తెలివి పక్కకు పెట్టి నార్మల్ పీపుల్ లాగా ఆలోచించేది బాగుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కూడా, నీ ఆలోచించే విధానం అయినా నేను చాలా ఇంప్రెసివ్ అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే నువ్వు ఆలోచించే విధానం అసలు చాలా బాగుంటుంది. అందరికన్నా కూడా చాలా బ్రైట్గా ఆలోచిస్తావు. కానీ నీ అతి తెలివి ఏమవుతుందంటే దాన్ని నిన్ను వెనక్కి లాగేస్తుంది అనమాట. సో వెనక్కి లాగకుండా నువ్వు ఉండాలంటే నువ్వు అతి తెలివి పక్క పెట్టి కొంచెం నార్మల్గా ఆలోచించి ఇన్బాక్స్లోనే కాకుండా అవుట్ బాక్స్లో కూడా ఆలోచించాలి. కానీ నీ అవుట్ బాక్స్ చాలా ఇన్ఫినిటీకి దూరం వెళ్ళిపోతుంది అనమాట. సో దాంట్లో నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడితేనే నువ్వైతే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటావు, లేకపోతే మాత్రం ఇంకంతే, ఇంకేం చేయలేము. సో నీకు ఆల్రెడీ ఇంకో ఎల్లో కార్డు వచ్చిందనమాట. వరస్ట్ ప్లేయర్ అని చెప్పగానే ఎల్లో కార్డు అయితే మనీష్కి ఇచ్చారు. ఇంకో ఎల్లో కార్డు వచ్చేస్తే బ్రో వెళ్ళిపోవచ్చు అనేసి దండం పెడతారనమాట. సో జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. నిజంగా చెప్తున్నాను, నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటావు. సో నువ్వు దానికి కాన్సన్ట్రేట్ చెయ్యి. మిగిలినంత ఆలోచించి నువ్వు ఎక్స్ట్రా డెసిషన్స్ తీసుకుంటే నీ లైఫ్ నీవే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది నేను ఆల్రెడీ చెప్పాను, షాకిబ్ ఆడట్లేదు అని చెప్పాను అనమాట. సో తనకి ఇవాళ ఛాన్స్ వచ్చింది, చాలా బాగా ఆడారు. నాకైతే ఇవాళ నాకు చాలా బాగా ఆడినట్టు అయితే అనిపించారు అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శ్రీజ అయితే దుమ్ము దులిపేసింది, చాలా బాగా ఆడింది తను కూడా. ఇక అది గాయస్, ఇక ఇవాళ అయితే వీళ్ళు షైన్ అయినట్టు అనిపించారు నాకైతే. సో బెస్ట్ ప్లేయర్, వరస్ట్ ప్లేయర్ అన్నీ ఇచ్చారు, వాళ్ళైతే ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఓకే, ఇదంతా కూడా చాలా బాగా జరిగింది. సో ఇక అది గాయస్ మన రివ్యూ వచ్చేసి ఈ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష 8th ఎపిసోడ్కి అయితే ఇది అనమాట. సో చాలా సోది ఏం లేకుండా డైరెక్ట్గా చెప్పేశాను ఏమేం పాయింట్లు నాకేమనిపించిందని నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. మరి మీకేమనిపించిందో కూడా మీ ఒపీనియన్ చెప్పాలి కదా. సో చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఎవరికి? మరి ఈ టీంని లీడ్ చేసిన మనీష్కా లేకపోతే ఆ టీం మెంబర్స్కా ఎవరికి అన్యాయం జరిగిందనుకుంటున్నారు, ఎవరికి న్యాయం జరిగిందనుకుంటున్నారు? మరి ఈ రివ్యూ చూశాక మీకేమనిపించింది? మీకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఉంటుంది కదా, మీకేమనిపిస్తుందో. సో దాని గురించి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వరకు చూశారు కాబట్టి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.